హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే ఒకసారి మన వీడియోలో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియో ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా మార్నింగ్ రొటీన్, అలాగే నేను డే అంతా చేసుకున్న పనులు, ఇంటి పని, వంట పని అంతా ఎలా సెట్ చేసుకుంటాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ మార్నింగ్ లేవగానే పైకొచ్చాను. ఎందుకో ఇవాళ పైకి రావాలనిపించింది. కాసేపు అలా వాకింగ్ చేస్తూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను అనమాట. ఈ మొగ్గలు మాత్రం మర్చిపోయానమాట సాయంత్రము. మొన్న ఊరెళ్ళినప్పుడు ఈ మల్లె మొక్క మొత్తం ఎండిపోయినట్లుగా అయిపోయింది. పైకి తెచ్చి పెట్టే వరకు ఈ చినుకుల వల్ల మంచి ఇగురు వచ్చేసిందనమాట. ఈ వర్షాకాలం మనం ఎలాంటి మొక్కలు పెట్టినా ఈజీగా బ్రతికేస్తాయి, చాలా బాగా వస్తాయి. ఈ పూలు అవి అన్నీ కిందకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా కింద క్లీనింగ్, మాపింగ్ అంతా పెట్టేసుకుంటున్నా. ఇంట్లో ఒకేసారి మొత్తం ఊడవడం కానీ మాపింగ్ కానీ అయిపోతుంది. అలాగే బయట కూడా బాల్కనీలో కూడా చేసేస్తుంటా. అక్కడ మాపింగ్ అయిన తర్వాత వెంటనే ఇలా ఒక ముగ్గు వేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ముగ్గులు వేయడం అనేది. అది కాక గుమ్మం ముందు ఒక చిన్న ముగ్గు చాలా అందాన్ని ఇస్తుంది. ఇంకా అందుకని ఇవాళైతే ఒక చుక్కల ముగ్గు అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ కామన్గా అందరికీ వచ్చేవి. కొత్తగా నాకేం ఈ మెలికల ముగ్గులేం పెద్దగా రావు. ఏదో ఈ మెలికల ముగ్గులైతే ఇప్పుడిప్పుడే కొంచెం వేయడం అలవాటు చేసుకుంటున్నాను. ఒక్కసారి చూస్తే వేయగలను, కాకపోతే నార్మల్గా చుక్కలు అవి లేకుండా అయితే ఎక్కువగా వేస్తూ ఉంటా. ఇవి చాలా తక్కువ. వీటికి సైడ్ బార్డర్స్ కూడా పెద్దగా ఏం లేకుండా ఈజీగా వేసుకోవచ్చు, బాగుంటాయి ఇలాగే నార్మల్గా వేసే ముగ్గుల కంటే కూడా. నేనైతే ఈరోజు ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇంటి ముందు ఒక ముగ్గు, ఒక 4 మొక్కలు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. బయటకు రాగానే అసలు ఇంట్లో ఉన్నంతసేపు ఎలా ఉంటానో కానీ ప్రతిసారి బయటకు వచ్చి చూసుకొని వెళ్ళడం నాకు బాగా అలవాటు. ఇదిగోండి ఫ్రెష్ అయ్యి వచ్చేసి జీరా వాటర్ పెట్టానమాట ఇవాళ. ప్రతిరోజు మార్నింగ్ టీ అనేది కొంచెం స్కిప్ చేసేసి ఇలా జీరా వాటర్ కానీ లేదంటే సినమన్ వాటర్ కానీ అలవాటు చేసుకోవాలనుకుంటున్నా. టీ అడిక్షన్ గురించి మానేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మన వాళ్ళు చాలామంది కామెంట్ చేశారు, టీ అనేది మానేయండి అక్క, అలాగే ఇలా జీరా వాటర్ కానీ ఏదైనా అలవాటు చేసుకోండి అని చెప్పారనమాట. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఎవ్రీడే కాకపోయినా ఏదోలాగా ఈవినింగ్ టైమ్స్ అట్లా టీ తీసుకొని మార్నింగ్ టైమ్స్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను నైట్ పెసలు నానబెట్టాను. పొట్టు పెసలు పెసరట్టు వేసేద్దామని చెప్పి నానబెట్టాను అనమాట. అదంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తా. ఇంకా అందరూ ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళ కోసం అప్పటికప్పుడు వేడిగా వేసేయచ్చు అని చెప్పి ఫస్ట్ ఇదైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. మా పెద్ద అబ్బాయి పూజ చేస్తున్నాడు. నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తే అక్కడ వీళ్ళు ఎవరైనా ఒకరు పూజ చేస్తారు. డైలీ నేనే చేయాలి అని ఏం లేదు. ఒక్కోసారి వాళ్ళ నాన్న చేస్తారు, లేదంటే మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. అలాగే వంట కోసం ఏం చేద్దామా అని చూస్తున్నా. యాక్చువల్గా ఇవాళ గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నా. అయితే అందులోకి వేయడానికి పల్లీలు అవి ఏం లేవు. గ్రాసరీస్ అయిపోయి కూడా చాలా రోజులు అయింది. అప్పుడప్పుడు ఊరు వెళ్ళడము ఇదంతా జరుగుతుంది కదా, అందుకని తెచ్చుకోలేదు. వెళ్ళి తెచ్చుకోవాలి. ఈరోజు ఏదైనా సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నా. అలాగే టైం కూడా లేదు. ఇటు బ్రేక్ఫాస్ట్ చేస్తూనే మా వారికి లంచ్ బాక్స్ కూడా పెట్టేసేయాలి. ఇంకా పిల్లలకైతే June 12th కల్లా స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా ఇక్కడైతే పెసరట్టు వేసేస్తున్నాను. చట్నీకి కూడా మరి ఇంకా పల్లీలు లేవు కదా, అందుకని పుట్నాల చట్నీ చేసేసాను అనమాట. అలాగే ఇంట్లో టమాటా చట్నీ ఉండింది, ఇంకా అది పుట్నాల చట్నీతో సెట్ చేసేస్తా. ఎక్కువగా డైలీ రొటీన్స్, మార్నింగ్ రొటీన్స్ పెట్టమని అడుగుతూ ఉన్నారు. వీలైనంత వరకు నేను కూడా చేస్తూనే ఉన్నాను. కాకపోతే కొంచెం ఈరోజు బయటకి వెళ్ళే పని ఉందన్నమాట. ఇంకా అందుకని అసలు వీడియో పెడతానా లేదా అని కూడా అనుకున్నా. ఇంకా మా వారికి అయితే బాక్స్ కోసం ఇక్కడ పులిహోర కలిపేశాను. ఓన్లీ ఆయన వరకే చేశాను. మాకు మళ్ళీ మధ్యాహ్నంకి అప్పటికప్పుడు కలిపేయచ్చు అని చెప్పేసి కొంచెమే చేసి పెట్టేసా. అది మాత్రం మిగిలిపోయింది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుని వెంటనే క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు టీపాయ్ ఎందుకో నాకు నచ్చలేదు. టీ కొంచెం ఒలిగిపోయిందనమాట ముందు రోజు ఈవినింగ్. అది క్లీన్ చేసినట్టే ఉంది కానీ మళ్ళీ ఏవో మరకలు కనపడుతున్నాయని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసి అక్కడ క్లాత్ అది మార్చేసుకున్నా. సెంటర్ అట్రాక్షన్ లాగా బాగుంటుంది.
ఇంటిని శుభ్రంగానే కాదు, అలాగే అందంగా ఉంచడం గూడా నాకు చాలా ఇష్టం. ఇంటి ముందు ఈ మొక్కలున్నాయి గదా! ఇవన్నిటిని ఇంకా వాటరింగ్ జేస్తున్నాను. మార్నింగే ఇవన్నీ చూసుకోవాలంటే అవ్వదు గదా! కొంచెం ఇంట్లో పనులు ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడికొచ్చాను. అదీ కాక ఈ మధ్య చినుకులు పడుతున్నాయి గదా! కొంచెం పర్లేదు మాయిశ్చర్‌గానే ఉంటుంది. అలాగని నాకు ఇక్కడ బ్లైండ్స్ అవి అడ్డంగా ఉంటాయి గాబట్టి వాటర్ అయితే ఏం రావు పెద్దగా. అటువైపు నుంచి వచ్చే జల్లులు మాత్రమే పడుతూ ఉంటాయి. మొక్కలు పెట్టుకోగానే సరిపోదు కదండీ! వాటికి మరి కేరింగ్ గూడా ఉండాలి. ఏవైనా వేస్ట్‌గా వచ్చిన ఆకులు, తర్వాత కొమ్మలు అవి కట్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటా. ఇంకా మనీ ప్లాంట్స్ గురించి అడిగారండి ఇద్దరు, ముగ్గురు నన్ను. కిచెన్‌లో గురించి ఒక కామెంట్ అడిగారు. అలాగే నాకు మనీ ప్లాంట్స్ ఎన్ని రకాలున్నాయో మీ దగ్గర చూపించండి అని అడిగారు. ఇదొచ్చేసి నార్మల్ మనీ ప్లాంటే. ఇది కామన్‌గా ఎలా అయినా గ్రో చేయొచ్చు. మనం మట్టిలో పెట్టొచ్చు, అలాగే వాటర్‌లో గూడా. చూడండి అసలు నేను ఒక కొమ్మ పెట్టాను. ఇది బాగా పెద్దగా ఎదగడమే కాక సైడ్ నుంచి అన్నీ గూడా పిలకలొచ్చేసాయన్నమాట. వీటిని తీసి అమాంతం వేర్లతో ఈజీగా మనం వేరే చోట గూడా గ్రో చేసుకోవచ్చు. అంటే మనకు చిన్న చిన్న ఏవైనా వేస్టేజ్ ఉంటాయి గదా! చిన్న చిన్న బాక్సెస్ అలాంటి వాటిల్లో గూడా చిన్న హోల్స్ అవి పెట్టేసి సాయిల్ మిక్స్ పెట్టుకొని ఇంకా అందులో పెడితే చక్కగా గ్రో అవుతాయి. నేను పెట్టిన మనీ ప్లాంట్ ఒక చిన్న వాటర్ క్యాన్‌లో పెడితే అదిగోండి మెయిన్ డోర్ వరకు వెళ్ళిపోయిందనమాట. ఇంకా మెయిన్ ఏంటంటే వీటికి ఎండ గూడా ఎక్కువ తగలగూడదు. ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనకు ఏదో లైట్ సన్‌లైట్ వస్తే చాలనమాట. మరీ ఎండలో ఉన్నా గూడా ఇవి పెద్దగా ఎదగవు. అందులోంచి తీసిపెట్టిన బ్రాంచెసే అదొకటి కుండ దగ్గర ఉంటది. మీరెప్పుడు చూస్తూనే ఉంటారు. ఇదొచ్చేసి జేడ్ ప్లాంట్ అంటారు. దీంట్లో చాలా టైప్సే ఉంటాయంట. నాకైతే పెద్దగా తెలియదు. ఇది రీసెంట్‌గా నేను బయటకి ఊరెళ్ళినప్పుడు ఇంటికి వస్తూ దారిలో తెచ్చుకున్న ప్లాంట్ అనమాట. ఇది విత్ ఈ పాట్‌తో వచ్చి ఎంత ఒక 200 వరకు పడిందేమో, నాకు అంత గుర్తులేదు. అంటే ఆ రోజు చాలా మొక్కలు తీసుకున్నాను కాబట్టి నాకు అంత గుర్తయితే లేదు. ఇదొచ్చేసి జేడ్ ప్లాంట్. ఇందులోనే మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఉంది చూసారా? ఇది సెపరేట్ ప్లాంట్ అండి. మరి ఇందులోనే యాడ్ అయ్యి వచ్చిందనమాట. దీని నుంచి కూడా మనం మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్‌గా మళ్ళీ కొత్త మొక్కలు కూడా ఇందులోంచి మనం తీసి పెట్టుకోవచ్చు అనమాట. మనకు కణుపులు ఉన్నాయి చూసారు కదా! ఈ కణుపులో ఉన్న ప్రతి చోట కూడా మన ఫ్రెష్ మొక్క కొత్తగా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే జిడ్డు పట్టకుండా నీట్‌గా ఎలా ఉంటాయి, అలాగే మీరు వంట చేసేటప్పుడు సెగ తగలదా అని అడుగుతూ ఉన్నారు. వీడియోలో మీకు అలా దగ్గరగా కనబడుతున్నవి ఇవి చాలా దూరంలో ఉంటాయండి. కెమెరా క్యాప్చరింగ్ అనేది అలా ఉంటుంది. అయితే వీటికి జిడ్డు పడుతూనే ఉంటుంది. నేను 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి వీటిని కడిగేస్తూ ఉంటాననమాట ఎప్పటికప్పుడు. అలా మనం కేర్ తీసుకుంటాం కాబట్టే ఇంత నీట్‌గా ఉంటాయన్నమాట. సో, మీరడిగిన మనీ ప్లాంట్ విశేషాలైతే చెప్పాననే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆనియన్ బాస్కెట్ అనేది క్లీన్ చేశాను. అందులో ఉన్నయన్నీ తీసేసి నీట్‌గా తుడిచి మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా ఈ వైర్ వచ్చేసి పక్కన ఫ్రిడ్జ్‌దండి. నాకు అక్కడొచ్చిందనమాట ప్లగ్ పాయింట్. సో, అది కవర్ చేస్తూ అలాగే ఆనియన్ బాస్కెట్ కూడా ఇక్కడుంటుందని చెప్పి ఇక్కడ సెట్ చేసుకుంటాను. ప్రతిరోజు ఆనియన్స్ అవి తీసుకొని వాడడమే గానీ, క్లీనింగ్ అనేది కొంచెం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం గదా! అయితే అడుగున, పైన, సైడ్స్ అంతా గూడా ఒకేసారి క్లీన్ చేసి అన్నీ గూడా ఇలా పెట్టేసుకున్నా. అండ్ తర్వాత కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది. వంట అయిపోయింది. అలాగే కిచెన్ క్లీనింగ్ గూడా అయిపోయింది. ఇంక ఈరోజు పెద్దగా వంట గూడా ఏం లేదు గాబట్టి, మధ్యాహ్నం అంతా గూడా రెస్ట్ తీసుకున్నాననమాట. ఇంక తర్వాత పిల్లలైతే ఈవినింగ్ 4 కలా బయటకెళ్ళిపోతారు ఆడుకోవడానికి. సో, వాళ్ళు మళ్ళీ ఇంటికొచ్చేంత వరకు ఏదైనా చేసి పెడదాము స్నాక్స్ లాగా అని చెప్పేసి ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నా ఇక్కడ. ఎలాగో వెదర్ కూడా చాలా చల్లగా ఉండింది. వర్షం వచ్చేలా ఉంది. సో, వాళ్ళు ఇంటికొచ్చే వరకు ఇలా వేడివేడిగా చేసి పెడితే బావుంటుందని చెప్పి చేస్తున్నా. ఆనియన్స్ అన్నీ సన్నగా కట్ చేసుకున్నా. అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి వేసుకున్నాను. అందులోనే పసుపు, ఉప్పు, కారం, కొంచెం వాము కూడా వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్. ధనియా పౌడర్ ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే ధనియాలు కూడా మనం జస్ట్ అలా దంచేసి కూడా వేసుకోవచ్చు. వీటన్నింటిని చక్కగా ఇలా క్రష్ చేసినట్టుగా కలిపేసుకోవాలి. ఆనియన్‌లో ఉన్న మాయిశ్చర్ అంతా వీటికి పట్టేస్తుందనమాట. ఇప్పుడు కొంచెం శనగపిండి యాడ్ చేసేసి, అంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి కదా క్వాంటిటీ, అందులో సగం మాత్రమే శనగపిండి వేసుకుంటున్నా. నా దగ్గర బియ్యపిండి కూడా లేదు, అయిపోయింది. అందుకని నేను కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాననమాట. వేయొచ్చో లేదో నాకైతే తెలియదు. నేనైతే వేసేసాను. క్రిస్పీగా రావాలి అంతే కదా మనకి అని చెప్పేసి కార్న్ ఫ్లోర్ ఒకటి యాడ్ చేసుకున్నా. మీరు బియ్యపిండి ఉంటే అది కూడా వేసుకోవచ్చు.
ఇందులో ఉన్న వాటర్తోనే మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిగా చిలకరించుకుంటూ కొంచెం వాటర్ని యాడ్ చేసి పిండి అయితే కలిపేసుకుంటున్నా. ఇంకా దీన్నేం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఆల్రెడీ వేడైతుంది. ఇంకా మనం అందులో వేసేసుకోవడమే. బజ్జీకి పకోడీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బజ్జీకి ఏమంటే మనం పిండి కాస్త లూజ్గా కలుపుకుంటాము. అందులోనే వంట సోడా కూడా వేస్తాం. దీంట్లో వంట సోడా వేయను నేను. అలాగే దీన్ని పిండి కూడా కొంచెం ఇలా గట్టిగా కలుపుతాం అనమాట. అంటే మనకు గట్టి పకోడీలాగా వస్తుంది. సో మనం లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ అనేవి మరీ సన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే మాడిన స్మెల్ లాగా అలా వస్తుందన్నమాట. అలా కొంచెం కాకుండా మీడియం సైజులో అలా చేసుకొని పకోడీ వేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసి పైన వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ మా వారు కూడా వచ్చేసారు ఆఫీస్ నుండి. వస్తూ పాలు తీసుకొచ్చారు. మంచి టైంలో తెచ్చారనిపించింది. పకోడీ వేయగానే అలాగే అక్కడ టీ కూడా పెట్టేద్దామని పాలైతే గిన్నెలో పెట్టేసా. ఇటువైపున కొంచెం మళ్ళీ ఎక్స్ట్రాగా బజ్జీ పిండి కలిపేసి మళ్ళీ మా పిల్లలు ఆనియన్ బజ్జీ అడుగుతారని చెప్పేసి వాళ్ళ కోసం అది కూడా వేసేసా. ఇంకా బాక్స్లో అవి అన్నీ తీసేస్తున్నాను. అయితే ఇక్కడ టీ పెడదాం అనుకున్నానా, టీ పౌడర్ లేదని అప్పుడు అర్థమైంది. అనవసరంగా పెట్టానే అనుకొని మళ్ళీ ఇంకా కాఫీ కలిపేద్దామని చెప్పేసి అన్నీ అరేంజ్ చేస్తున్నాను. సో ఈవినింగ్ అయితే ఇలా గడిచిందనమాట, మార్నింగ్ టు ఈవినింగ్. ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషనల్గా ఉంటుంది. అప్కమింగ్ బ్లాగ్స్ కూడా బాగుంటాయి, తప్పకుండా చూడండి. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.